సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ప్రజలు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, ఆ ప్రాంతంలో ఎవరిని టచ్ చేసినా కూడా ఒక ₹1,00,00,000 ఇచ్చినా తీసుకుంటాం, 1 కిలో గోల్డ్ ఇచ్చినా తీసుకుంటాం, కానీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే ఓటేస్తాం, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మేమని చెప్పి ఒక స్లోగన్ నడుస్తుంది ఇన్స్టాలో. ఎక్కడైనా అదే మీమ్స్. అంటే 3 పెళ్ళిళ్ళు అని చెప్పి 2 సార్లు ఆల్రెడీ కంటెస్టెంట్గా పోటీ చేసి ఓడిపోయావు అని ఎంతో మానసికంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన సినిమాలు ఇవన్నీ వదిలేసుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు గెలిచి చూపించారు. దీన్ని మనం ఎలా చూడాలి? చాలా గొప్పగా ఉంది. పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏం చేసినా వాళ్ళ రుణం తీరదు. ఒక రకంగా వంగా గీత లాంటి రాజకీయ దిగ్గజాన్ని ఓడించగలిగాడు అంటే ప్రజలు ఆలోచించకుండా, ప్రజలు సరి అయిన నిర్ణయం తీసుకోకుండా ఇది జరిగుండేది కాదు. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ₹1,00,000 ఇస్తానన్నా, ₹1,00,00,000 ఇస్తానన్నా, కిలో బంగారం ఇస్తానన్నా అని ఉండవచ్చు. అది వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్కే చెందుతుంది తప్పితే ప్రజలందరూ అలా అనుకోరుగా, అనుకోవాలని లేదుగా. కానీ ప్రజలు కూడా అనుకున్నారు. వంగా గీతకి ఆల్మోస్ట్ రాజకీయంగా ఒక రకంగా ఆమెకి రాజకీయ సమాధి కట్టినట్లయిపోయింది. ఒక రకంగా వంగా గీత చాలా చదువుకున్న ఆవిడ. ఆల్రెడీ ఒక మంత్రిగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, ఎంపీగా చేసింది, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. పైగా ఆవిడ కూడా ప్రజలతో మమేకమై ఉంటుంది. ఆమెను అసలు తక్కువ అంచనా వేయకూడదండి. అంత తక్కువ అంచనా వేయకూడని మనిషి మీద కూడా పవన్ కళ్యాణ్ గెలిచాడు అంటే ఇది రికార్డు. పవన్ కళ్యాణ్ గెలవడం రికార్డు కాదు, ఇప్పుడు వంగా గీత మీద గెలవటం రికార్డు. పార్టిసిపేట్ చేసిన ప్రతి చోట అన్ని సీట్లు గెలిచారు, మొత్తం అన్ని చోట్ల గెలిచారు. ఏది ఏమైనా అన్ని చోట్ల గెలవడం వేరు, వంగా గీత మీద గెలవటం వేరు. ఇప్పుడు మిగతా చోట్ల గెలిచిన చోట్ల ఆ నాయకులు ఎంత నాయకులో నేనైతే చెప్పలేను, కానీ ఈ గెలిచిన వాళ్ళు కూడా ఎంత గొప్ప అభ్యర్థులో నేను చెప్పలేను. కానీ వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. పైగా అతని మీద ఎన్ని ఫిరంగులు పెట్టున్నాయో తెలుసా అండి. మండలానికి ఒక ఇన్ఛార్జ్, రాష్ట్ర నాయకులు అనబడే వాళ్ళు మండలాల ఇన్ఛార్జీలు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో. వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మీద ఎంత ఫోకస్ చేశారో లోకేష్ నియోజకవర్గం మీద కూడా అంత ఫోకస్ చేశారు. వాళ్ళు అసలు వాళ్ళ పలువిందల మీద అంత ఫోకస్ చేయలేదు, చంద్రబాబు నాయుడు నియోజకవర్గం మీద అంత ఫోకస్ చేయలే. ఈ రెండిటి మీదే వాళ్ళు ఫోకస్ చేశారు. ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు వాళ్ళే మాట్లాడుతున్నారుగా, ముసలినక్క అని చెప్పి. ఈ ముసలోడు ఎప్పుడైనా చనిపోవచ్చు, మనమేదో ఆయన్ని పెద్ద పట్టించుకుని ఆయన్ని ఓడించాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరినీ ఓడిస్తే, వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తే, నేను 30 సంవత్సరాలు అప్రతిహాతంగా నిరాఘాటంగా ఈ ఆంధ్ర ప్రజల రక్త మాంసాలని పీల్చి పిప్పి చేయొచ్చు అనుకున్నాడు జగన్ రెడ్డి. అందుకే వేణుస్వామి లాంటి బోగస్ జ్యోతిష్కుల చేత 24లోనే కాదండి 29లో కూడా ఆయనే గెలిచేది అని చెప్పించుకున్నాడు. ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీలో భాగం అండి. వాంటెడ్గా చెప్పించారు. వాళ్ళేంటి, చాలామంది ఎనలిస్టులు, చాలామంది సెఫాలజిస్టులు, చాలామంది సర్వేయర్లు ఓటర్ నాడిని తెలుసుకోవడం అంటే ల్యాండ్ను కొలిసినట్టు అనుకున్నారు వీళ్ళు. ల్యాండ్ని ఎవరైనా కొలుస్తారు. 4 రోజులు సర్వే లెక్కలు తెలిస్తే ల్యాండ్లు కొలవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. మీకు తెలుసో లేదు, నేను కూడా ల్యాండ్లు కొలుస్తా, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. జనాల నాడిని తెలుసుకోవడం అసలైన కష్టం. ఆ జనాల నాడిని కనిపెట్టారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ కూడా తెలియక కాదు, కావాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిస్తే చిలక పలుకులు పలికారు వీళ్ళందరూ. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అందరూ ఒకవైపు, కౌరవులంతా ఒకవైపు, పాండవులంతా ఒకవైపు అన్నట్లు మొత్తం చెత్త చెదారం మొత్తం ఎనలిస్టుల దగ్గర నుంచి ఇంకా వాళ్ళు ఏం ఫీల్ అయినా నాకేం సంబంధం లేదు, అందరు ఒకవైపు. ఒక కేకే సర్వే ఒకవైపు. సర్వే అంటే అది, ఎగ్జిట్ పోల్ అంటే అది. అలా చేశారు. అయితే ఇంతమందితో ఇంత చెప్పించిన కారణం ఏంటి అంటే,
పవన్ కళ్యాణ్ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు, లోకేష్కి ఉండకూడదు. పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడిపోతే శుభ్రంగా వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు, మన దారికి అడ్డం పోతాడు, మన కాళ్ళకి అడ్డం తప్పించేసుకోవచ్చు. అలాగే లోకేష్ను కూడా అంటే ఏముంది, హెరిటేజ్ అన్నీ చూసుకుంటాడు, అలవాటు అయినాయే కదా, ఆ పనులు చేసుకుంటాడు. ఈ చంద్రబాబు నాయుడు ఎట్లాగూ రేపు మాపు పెద్దోడైపోయాడు, ఇంకా మనకు అసలు అడ్డు ఆపు లేకోకుండా రాష్ట్రాన్ని దాచుకోవచ్చు అనే ఉద్దేశంలో ఆయన వెళ్ళిపోయాడు. ఇదంతా మనకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక చమక్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మీద అంత దృష్టి పెట్టినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా. ఎవరి మీద? వంగాగీత మీద గెలిచాడు. అయితే ఇప్పుడు నిన్న మొన్న అసలు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ జత కట్టకూడదు అనే ఉద్దేశంతో ఇద్దరిని చెడుగుడు ఆడుకున్నారు వీళ్ళు. ఏమని? పందులే గుంపులుగా వస్తాయి, నక్కలు తోడేళ్లే కలిసి వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది, ఇలా చెత్తా చెదారమైన మాటలన్నీ మాట్లాడి, పాప అడవిలో జంతువులు కూడా సిగ్గుపడేలాగా మాట్లాడి అంతా చేసి చివరికి మీరు చేసింది ఏంటయ్యా అంటే వాళ్ళిద్దరిని విడగొట్టాలనుకున్నారు, విడగొట్టలేకపోయారు. సరే, వాళ్ళు ఏకుమేకులు అయ్యారు, అది వేరే విషయం. వాళ్ళిద్దరినే కలవద్దు అని నువ్వు అనుకుంటే ఇంకొక జమాజట్టి వచ్చి కలిశాడు, మోడీ వచ్చి కలిశాడు. వీళ్ళనే కలవద్దు అనుకున్నావు నువ్వు. ఇక ఇంకా ఏం మొదలెట్టారు? మాట్లాడితే 3 పెళ్ళిళ్ళు, మాట్లాడితే 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడాడు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా చూసి ఒక మంచి ట్రిక్ ప్లే చేశాడు. నేనంట అది ట్రిక్ కాదు కానీ అది వాస్తవం అవ్వాలని చూస్తున్నా నేను. ఏంటంటే ఆ వాస్తవం ఏంటి అంటే, ఆయన ఒక రకంగా బహిరంగంగా నా 4వ భార్య ఎవరో కాదు జగనే అని చెప్పాడు. చెప్పి కాంజుగల్ రైట్స్ కేసేశాడు. అంటే కాపురం పునరుద్ధరించుకునే హక్కుల చట్టం అనమాట అది కాంజుగల్ రైట్స్ అంటే. ఎవరైనా భార్య కానీ భర్త కానీ కాపురం చేయకపోతే, కాపురానికి రాకపోతే భాగస్వామి ఎవరైనా కాంజుగల్ రైట్స్ కేసుకోవచ్చు దాన్ని. అయితే ఆ కాంజుగల్ రైట్స్ కేసేసాడు. ఇప్పుడు 4వ భార్య అని చెప్పాడు కదా, ప్రకటించాడు కదా. ఇప్పుడు ఎట్లాగో ముఖ్యమంత్రి పదవి పోయింది, అసెంబ్లీకి వెళ్ళి ఈ గెలిచిన తెలుగుదేశం వాళ్ళందరి మొహాలు చూడటం ఆయనకి ఎలాగో ఇష్టం ఉండదు, ఆయన ఎలాగూ రాడు, నాకు తెలిసి అసెంబ్లీకి రాడు. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఎలాగూ నా 4వ భార్య అని పవన్ కళ్యాణ్ క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్కి రాజకీయాలంటే తెలియదని చెప్తున్నారు కదా వీళ్ళు కూడా, శుభ్రంగా కాపురానికి వచ్చి 4వ భార్యగా పవన్ కళ్యాణ్ తోటి ఉండి, ఇప్పుడు మామూలుగా భార్యలు అంటే ఏం చేస్తారు, సపరేలు చేస్తూ ఉంటారు, వంట చేస్తారు, భోజనం పెడతారు, అన్ని భర్తకు సహకరిస్తారు కదా. కానీ ఈ భార్య మట్టుకు రాజకీయాలు బాగా తెలిసిన భార్య కదా, రాజకీయంగా సహకరిస్తే బాగుండు అనుకుంటున్నా నేను. మీరు అనుకుంటున్నా. ఎందుకంటే మరి ఆయనే 4వ భార్య అన్నాడు. పోనీ 4వ భార్య అడ్రస్ చెప్పాడా అంటే చెప్పలా. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, అవును నా 4వ భార్యని మీరు ఎలాగో వెతికి పెట్టలేరు కాబట్టి మీరే నా 4వ భార్య అని చెప్పేశాడు. చెప్పినప్పుడు రావాలి కదా మరి కాపురానికి. మరి ఇప్పుడు ఎవరినన్నా పెద్ద మనుషులు పంపిస్తాడా పవన్ కళ్యాణ్, నా భార్యని కాపురానికి తీసుకురండి అని? ఏం చేస్తాడో వేసి చూడాలన్నమాట. వెరసి నవ్విన నాపచేను పండుతుందని పావలా కళ్యాణు అని ఆఖరికి రోజా ఏం మాట్లాడిందండి? అడ్డగాడిదిలాగా 50 ఏళ్ళు వచ్చినాయి అని మాట్లాడింది. నీకేనా వయసు రాంది? నువ్వేనా కాన్వెంట్ పాపవి? కాదు కదా. అమెరికాలో ఎక్కడో దాక్కున్న పంచ్ ప్రభాకర్ దగ్గర నుంచి, మెడ్రాస్లో జీవనోపాధి ఎత్తుక్కుంటూ వెళ్ళిన శ్రీరెడ్డి దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి ప్రతి అడ్డగాడిదే మాట్లాడేవాళ్ళే పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలిసొచ్చింది. నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అన్నాడు. ఆ మాట పైన నిలబడ్డాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడికి అండగా నిలబడి ఈ ఆంధ్ర ప్రజలకి ఒక నమ్మకం కలిగించడానికి పవన్ కళ్యాణ్ కూడా తన వంతు పాత్ర తను పోషించాడు. కాబట్టే ఈ విజయం వచ్చింది. ఇది అందరి సమిష్టి విజయం. అన్నిటికన్నా ముఖ్యంగా మరీ చెప్పేది ప్రజా విజయం ఇది. ఈ సందర్భంగా ఈ ప్రజలు పవన్ కళ్యాణ్ని ఒక రకంగా కాదు, చాలా రకాలుగా అతనికి ఆత్మస్థైర్యాన్ని పెంచారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ పుట్టినట్టు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల కంటే రెండోసారి పిఠాపురం ప్రజలు కన్నారు అతన్ని. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారంటే, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ఇది అని చెప్పి. కాకపోతే
ఇన్నాళ్ళు అతని మీద ఉన్న అపవాదు నిలకడలేదు అనే అపవాదును కూడా అతను పక్కన పెట్టగలిగాడు. ఏదైనా అతను నిరూపించుకున్నాడు. రాజకీయాల్లో 4 కాలాలు నిలబడాలి అనే అతని ఆకాంక్షని మనం కూడా గౌరవిస్తూ ఆ ఆకాంక్ష నెరవేరాలని అతనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాము. అన్నిటినీ మించి ప్రజలను మర్చిపోతే మట్టుకు, ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకోవాలి అంటే కనుక వాళ్ళు ఫుట్బాలు, బాస్కెట్బాలు, వాలీబాలు అన్నీ కలిపి ప్రజలు ఆడగలరు అని చెప్పి నిరూపించారు. అందుకని కొంచెం ఎంత గొప్పవాళ్ళైనా ప్రజల ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చాలా క్లీన్ అండ్ క్లియర్గా మొత్తం ఫుల్ సినిమా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.